తెలంగాణలో రుణమాఫీ చారిత్రాత్మకం, అణగారిన వర్గాల అభివృద్ధికి ఇదే గ్యారంటీ, చెప్పింది చేయడం మా అలవాటు రాహుల్, 40 లక్షల కుటుంబాలకు లబ్ధి, హర్షణీయం ఖర్గే అంటూ చూస్తా ఉన్నాం. శంషాబాద్ లో హెల్త్ హబ్, విమానాశ్రయం వద్ద 500 నుంచి 1000 ఎకరాల్లో ఏర్పాటు, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే వారికి అన్ని రకాల వ్యాధుల చికిత్సకు భరోసా, ప్రపంచ స్థాయి ఆసుపత్రులకు హబ్ లో చోటు, బసవతారకం ఆసుపత్రికి అందులో అవకాశం, అభివృద్ధిలో బాబుతో పోటీ పడే ఛాన్స్ వచ్చింది. ఇక 12 నుంచి 18 గంటలు పనిచేయాల్సిందే, తెలుగు రాష్ట్రాలు అందరికీ ఆదర్శం కావాలి. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ లోను ఇకపై సీఎం సమీక్షలు అంటూ చూస్తా ఉన్నాం. అయితే ఇక విషయం ఏంటి అంటే, నిన్న రేవంత్ రెడ్డి బసవతారకం హాస్పిటల్ సంబంధించినటువంటి వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనడం, ఆ సమావేశంలో భాగంగా బాబు పైనటువంటి తన అవాజ్యమైనటువంటి ప్రేమను ఈరోజు ప్రదర్శించడం, ఇవన్నీ కూడా మేము చూసినాం వాస్తవంగా. సో సరే, మీకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రేమలు ఉండొచ్చు గాక, కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలి తప్ప తెలంగాణ ప్రయోజనాలను ఈరోజు తాకట్టు పెట్టే విధంగా మీ ప్రయోజనాలు, మీ యొక్క దోస్తీ కావచ్చు, మీ యొక్క మైత్రి బంధం ఏదైతుందో అలా ఉండొద్దు, తెలంగాణకు నష్టం చేకూర్చేటువంటి అవకాశం ఉండొద్దు అని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న చాలా చెప్తా ఉన్నారు, ఇది గతంలో కేసీఆర్ కూడా ఫిల్మ్ సిటీ అని చెప్పేసి 2000 ఎకరాలు అని చెప్పేసి అన్నాడు. అయితే ఇప్పుడు హెల్త్ హబ్ అని చెప్పేసి 500 నుంచి 1000 ఎకరాలు అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ నోటికి ఏదొస్తే అది ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చి వెళ్ళిపోయాడు. వాస్తవంగా మీరు కూడా దయచేసి ఇలా హెల్త్ హబ్ అని పెడతా అని చెప్పేసి ప్రజలకు ఏదో అభూత కల్పనలు చూపించేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాట ఒక శాసనం లాంటిది, తన నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఒక శాసనమే. అంటే ఆ మాట తీరు ఈరోజు అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ గతంలో చంద్రబాబు నాయుడు కంటే ముందు ఎవరైతే పాలించినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, వీళ్ళతో కలుపుకుంటే కూడా వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్తే ఆ మాట ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేది. కానీ గత 10 సంవత్సరాలు మేము చూస్తూ ఉన్నాం, కేసీఆర్ పాలనలో ఇక ఇబ్బడి ముబ్బడిగా ప్రజలకు ఈరోజు ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటూ ప్రజలను ఒక మాయాలోకంలో విహరింపజేసేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేసిండు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ల విషయంలో కావచ్చు, ఉద్యోగాల కల్పన విషయం కావచ్చు, అన్ని రంగాల్లో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఎవరైతే తన కలవడానికి వచ్చారో ఆయా రంగాలకు సంబంధించిన వాళ్ళకు కూర్చుండబెట్టి వాళ్ళకు ఒక భూతల ప్రపంచం చూపించింది వాస్తవం చెప్పాలంటే. అలాంటి పరిస్థితి దయచేసి రేవంత్ రెడ్డి మీరు కూడా కేసీఆర్ లాగా ఒక భూతల ప్రపంచం చూపించి, అభూత కల్పన చూపించి ప్రజలను మోసం చేయకండి అని దయచేసి మోసం చేయకండి అని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మీరు 500 నుంచి 1000 ఎకరాల్లో హబ్ ఏర్పాటు చేస్తా అంటున్నారు. మరి దానిపైన ఏ విధమైనటువంటి మీరు కార్యాచరణ చేస్తారో చెప్పాలి. గతంలో మీరు గద్దర్ సంస్మరణ సభలో కూడా ఒక మాట చెప్పడం జరిగింది, గద్దర్ పేరిట ఈరోజు ఏది ఫిల్మ్ నంది అవార్డులు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు దాని గైడ్ లైన్స్ ప్రిపేర్ కాలేదు, ఇంతవరకు దాని ప్రాసెస్ ఒక అడుగు కూడా ముందుకు పడలేదు, డిస్కషన్ లేదు. ఎందుకు చేయలేదు అంటే మీరు సీఎం గా ఉన్నారు, వాస్తవంగా సీఎం గా ఉన్నారు అంటే ఒక ప్రభుత్వ అధినేత పొజిషన్ లో ఉన్నారు. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఒక శాసనం లాంటిది. అలాంటి మాటను దయచేసి అలాంటి వాటిని చులకన చేయకండి. ఆ పదవులకు అలంకారం తీసుకురావాల్సిన పరిస్థితి ఉండాలి తప్ప ఆ పదవులను ఈరోజు మీరు ఒక మచ్చ తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దు. కేసీఆర్ ఆల్రెడీ చేసిండు, దయచేసి మీరు ఆ విధంగా చేయొద్దు అని చెప్పేసి కూడా మేము హితవు కలుపుతా ఉన్నాం. సింపుల్ లాజిక్, కేసీఆర్ చేసిన ఆర్టీసీ కార్మికులు ఇంటికి పిలుచుకున్నాడు, బిర్యానీలు పెట్టిండు, పప్పన్నం పెట్టిండు, బయటకు వచ్చిన తర్వాత మా కేసీఆర్ కంటే మంచోడు ఎవ్వరు లేడు అన్నాడు, తీసి బండకేసి కొట్టిండు ఆర్టీసీని. అయిపోయిందా? నిరుద్యోగులు, డాక్టర్లు, ఇవన్నీ ఎందుకన్నా రెగ్యులర్ గా కేసీఆర్ ఎంటుండేటటువంటి రాహుల్ తో పాటు అప్పుడప్పుడు పోయినా మనం మీడియా మిత్రులందరినీ ఇంటికి పిలుచుకొని మీకు అందరికి ఎల్లుండి పొద్దుగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నా, అందరు జర్నలిస్టులందరికీ జర్నలిస్టుల పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి జియో రిలీజ్ చేస్తున్నా, ఏ స్కూల్ కన్నా ఓరి జియో చూపెట్టరు, పిల్లల ఎడ్యుకేషన్ కి చాలా తక్కువ పైసలకు వస్తాయి, హెల్త్ కార్డులు అన్నాడు, ఇంకేందో అన్నాడు. ఆఖరికి గత 10 ఏళ్లలో చూసుకుంటే కొత్త అక్రిడేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయి అన్న? కొత్త అక్రిడేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయి? అసలు మీడియా మిత్రులు పడుతున్నటువంటి బాధలు కూడా చెప్పుకుంటే నిజంగా ఏడుపు వస్తుందేమో కానీ, గత 10 ఏళ్లుగా ఏ ప్రభుత్వం, గత 10 ఏళ్ళుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ కానీ 7 నెలలు అయిపోతుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ కూడా అక్రిడేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు, లేదంటే మీడియా మిత్రులు పడుతున్నటువంటి బాధలకు సంబంధించి కావచ్చు, లేదంటే మీడియాలో ఇబ్బందులు ఉన్నటువంటి దాని గురించి కావచ్చు, ఇళ్ల స్థలాల గురించి కానీ, హాస్పిటల్స్ గురించి కానీ, లేదంటే ఇన్సూరెన్స్ల విషయంలో కావచ్చు, లేదంటే కల్పించాల్సినటువంటి సౌకర్యాల విషయంలో కావచ్చు, ఒక్క స్టేట్మెంట్ అంటే ఒక్కటి లేదు. అవును,
ఇట్లాంటి కేసీఆర్ తర్వాత మా అన్న తయారైంది. ఇప్పుడు తెలంగాణలో రుణమాఫీ చారిత్రాత్మకం, అణగారిన వర్గాల అభివృద్ధికి ఇదే గ్యారంటీ, చెప్పింది చేయడం మా అలవాటు రాహుల్, 40 లక్షల కుటుంబాలకు లబ్ధి, హర్షణీయం ఖర్గే అంటూ చూస్తా ఉన్నాం. శంషాబాద్ లో హెల్త్ హబ్, విమానాశ్రయం వద్ద 500 నుంచి 1000 ఎకరాల్లో ఏర్పాటు, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే వారికి అన్ని రకాల వ్యాధుల చికిత్సకు భరోసా, ప్రపంచ స్థాయి ఆసుపత్రులకు హబ్ లో చోటు, బసవతారకం ఆసుపత్రికి అందులో అవకాశం, అభివృద్ధిలో బాబుతో పోటీ పడే ఛాన్స్ వచ్చింది. ఇక 12 నుంచి 18 గంటలు పనిచేయాల్సిందే, తెలుగు రాష్ట్రాలు అందరికీ ఆదర్శం కావాలి. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ లోను ఇకపై సీఎం సమీక్షలు అంటూ చూస్తా ఉన్నాం. అయితే ఇక విషయం ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి బసవతారకం హాస్పిటల్ సంబంధించినటువంటి వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనడం, ఆ సమావేశంలో భాగంగా బాబు పైనటువంటి తన అవాజ్యమైనటువంటి ప్రేమను ఈరోజు ప్రదర్శించడం, ఇవన్నీ కూడా మేము చూసిన వాస్తవంగా. సో సరే, మీకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రేమలు ఉండొచ్చు గాక, కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలి తప్ప తెలంగాణ ప్రయోజనాలను ఈరోజు తాకట్టు పెట్టే విధంగా మీ ప్రయోజనాలు, మీ యొక్క దోస్తి కావచ్చు, మీ యొక్క మైత్రి బంధం ఏదైతుందో అలా ఉండొద్దు, తెలంగాణకు నష్టం చేకూర్చేటువంటి అవకాశం ఉండొద్దు అని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా నిన్న చాలా చెప్తా ఉన్నారు, ఇది గతంలో కేసీఆర్ కూడా ఫిల్మ్ సిటీ అని చెప్పేసి 2000 ఎకరాలు అని చెప్పేసి అన్నాడు. అయితే ఇప్పుడు హెల్త్ హబ్ అని చెప్పేసి 500 నుంచి 1000 ఎకరాలు అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ నోటికి ఏదొస్తే ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చి వెళ్ళిపోయాడు. వాస్తవంగా మీరు కూడా దయచేసి ఇలా హెల్త్ హబ్ అని పెడతా అని చెప్పేసి ప్రజలకు ఏదో అభూత కల్పనలు చూపించేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాట ఒక శాసనం లాంటిది, తన నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఒక శాసనమే. అంటే ఆ మాట తీరు ఈరోజు అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ గతంలో చంద్రబాబు నాయుడు కంటే ముందు ఎవరైతే పాలించినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ రాజశేఖర్ కానీ, వీళ్ళతో కలుపుకుంటే కూడా వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్తే ఆ మాట ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేది. కానీ గత 10 సంవత్సరాలు మేము చూస్తూ ఉన్నాం, కేసీఆర్ పాలనలో ఇక ఇబ్బడి ముబ్బడిగా ప్రజలకు ఈరోజు ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటూ ప్రజలను ఒక మాయాలోకంలో విహరింపజేసేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేసిండు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ విషయంలో కావచ్చు, ఉద్యోగాల కల్పన విషయం కావచ్చు, అన్ని రంగాల్లో కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఎవరైతే తనను కలవడానికి వచ్చారో ఆయా రంగాలకు సంబంధించిన వాళ్ళకు కూర్చుండబెట్టి వాళ్ళకు ఒక భూతల ప్రపంచం చూపించింది వాస్తవం చెప్పాలంటే. అలాంటి పరిస్థితి దయచేసి రేవంత్ రెడ్డి మీరు కూడా కేసీఆర్ లాగా ఒక భూతల ప్రపంచం చూపించి, అభూత కల్పన చూపించి ప్రజలను మోసం చేయకండి అని దయచేసి మోసం చేయకండి అని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మీరు 500 నుంచి 1000 ఎకరాల్లో హబ్ ఏర్పాటు చేస్తా అంటున్నారు, మరి దానిపైన ఏ విధమైనటువంటి మీరు కార్యాచరణ చేస్తారో చెప్పాలి.